బట్ కెపాసిటీ పరంగా ఈ గ్రౌండ్ సరిపోదు ఎన్టీఆర్ కి. మొన్న లాస్ట్ టైం విజయ్ దేవరకొండ ఈవెంట్ కి వచ్చాడు, అది విజయ్ దేవరకొండ సరిపోయింది, కింగ్డమ్ సరిపోయింది. ఎన్టీఆర్ ఏమాత్రం అనుకుంటూ ఆంధ్రాలో పెడితే ఒక 10 lakhs పీపుల్ 5 lakhs పీపుల్ వచ్చే కెపాసిటీకి 6,000 10,000 కెపాసిటీ పెట్టి లాస్ట్ టైం దేవర్ లాగే ఫెయిల్ చేసినట్టు ఇప్పుడు కూడా. శ్రేయస్ మీడియా ఈవెంట్ ఆ గ్రౌండ్ అనేది ఓన్లీ శ్రేయస్ మీడియా అండ్ నాగవంశీ గారు లాస్ట్ టైం దేవర్ కూడా ఇంతే చేశారు. 6,000 కెపాసిటీ ఆ మధ్యలో ఉండే గ్రౌండ్ తెచ్చి 1,00,000 మంది పెడితే అలా కుదిరిద్ది. విఏబీ పాస్ అయితే తీసుకున్న వాళ్ళందరూ గ్యాలరీ బయట పంపిస్తాను. ఆఫ్టర్ 5 తర్వాత చేసేది ఉంది ఇంటికి పోవడం. నేను ఆంధ్ర నుంచి. లేదు, గ్యాలరీ ఫుల్ అయిందని చెప్తున్నారు. అది మ్యాక్స్ మొన్న విజయ్ దేవరకొండ లాస్ట్ ఈవెంట్ కి అది ఒక 10,000 కెపాసిటీ మామూలుగా తెచ్చి దీంట్లో పెట్టాడు. అది చాలా మంది ఆంధ్ర నుంచి బాగా దూరం నుంచి వచ్చారు, అయినా కానీ ఉపయోగం లేకుండా. ఎంత విఐపి అంటేనేమో బ్యాక్ సైడ్ మనం నిలబడాల్సి వచ్చింది. ముందు నేనా ఆంధ్ర నుంచి పంపేయట్లేదు. ఇది శ్రేయస్ మీడియా దాంట్లో మళ్ళీ నాగవంశీ తెలిసి కూడా ఎన్టీఆర్ క్రేజ్ చూసి కూడా అంత మంది గ్రౌండ్ ఉన్నప్పుడు ఎంత తక్కువ కెపాసిటీ ఉన్న గ్రౌండ్ పెట్టి మొన్న లాస్ట్ టైం విజయ్ దేవరకొండ ఈవెంట్ కి వచ్చాడు, అది విజయ్ దేవరకొండ సరిపోయింది, కింగ్డమ్ సరిపోయింది. ఎన్టీఆర్ ఏమాత్రం అనుకుంటూ ఆంధ్రాలో పెడితే ఒక 10 lakhs పీపుల్ 5 lakhs పీపుల్ వచ్చే కెపాసిటీకి 6,000 10,000 కెపాసిటీ పెట్టి లాస్ట్ టైం దేవర్ లాగే ఫెయిల్ చేసినట్టు ఇప్పుడు కూడా. ఇప్పుడు అందరూ అదిగో లేడీస్ కూడా ఈవెన్ లేడీస్ కూడా నిలబడ్డారు. చాలా మంది ఎంఐపి పాసెస్ సెలబ్రిటీ పాసెస్ తీసుకొని కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. శ్రేయస్ మీడియా మళ్ళీ ఫెయిల్ అయింది. నేను ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ కోసం అక్కడి నుంచి వచ్చాను, మరి కనబడట్లేదు. ఫీల్ అవ్వాల్సిందే, బ్యాగ్ ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే. పోలీసులే వాళ్ళని ఇట్లా. మొన్న కింగ్డమ్ ఈవెంట్ జరిగింది, అనిరుద్ధ్ కోసం వచ్చాం. అలాగే ఈ రోజు మెయిన్ ఎన్టీఆర్ కోసం అంత దూరం నుంచి వచ్చాము. ఈవెంట్ వర్షం పడిద్దని తెలిసి కూడా నేను లాస్ట్ టైం ఒక 3 ఈవెంట్స్ కానీ నేను చూస్తున్నా. అప్పుడెప్పుడు అరవింద్ సమేత అప్పుడు నేను ఒక 10th క్లాస్ ఏమో చదువుతుంది. లాస్ట్ టైం దేవరికి వచ్చినప్పుడు కూడా ఇలాగే వార్ 2నే నడిచిద్ది. మనం అది మూవీలో చూస్తే తెలిసిద్ది అది విలనా లేకపోతే హీరోనా అర్థమైద్ది మనం మూవీ చూసిన తర్వాత. నాగవంశీ రాంగ్ అయితే బిహేవ్ చేయలే, బట్ అరేంజ్మెంట్స్ బాగానే చేశాడు సెక్యూరిటీ పరంగా. బట్ కెపాసిటీ పరంగా ఈ గ్రౌండ్ సరిపోదు ఎన్టీఆర్ కి. అదే కదా, లేదు పాసెస్ ఫస్ట్ పాసెస్ పెట్టాడు, ఆన్లైన్ లో ఇచ్చారు, పాసెస్ ఇచ్చారు. లేదు ఈవెంట్ ఇస్తున్నారు, ఆఫ్లైన్ ఉంటే ఇస్తున్నారు. బట్ ఫస్ట్ ఆన్లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో పెట్టిన పాసెస్ ఆఫ్లైన్ చెప్పకుండా, ఆఫ్లైన్ లో వచ్చి తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆన్లైన్ లో అప్డేట్ చేయలే. ఆ ఆన్లైన్ లో పాస్ ప్రెసెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలో చేయట్లే. సో మళ్ళీ ఇక్కడ బ్లాక్ లో అమ్ముకుంటారు. చాలా మంది బ్లాక్ లో పాస్ అమ్ముకుంటున్నారు, అదే అమ్ముకున్నారు. అవే వాళ్ళు పోలీసులు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పాసెస్ ఓన్లీ ఆఫ్లైన్ అంటే చేస్తున్నాం, ఆన్లైన్ నాట్ యాక్సెప్టింగ్ అని. ఆన్లైన్ లో వెళ్ళి అదే బాధ. అంటే ఇంకా నాగవంశీ ప్లానింగ్ అని చేస్తే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆన్లైన్ లో నాట్ యాక్సెప్టబుల్ అని. బట్ ఆన్లైన్ లో పెట్టిన తర్వాత అవి ఆన్లైన్ లో పెట్టిన తర్వాత నాట్ యాక్సెప్టబుల్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది రాంగ్ అనమాట. ఓకే.